జూన్ 12, 2025 ఎయిర్ ఇండియా బోయింగ్ ఫ్లైట్ 171 అహ్మదాబాద్ నుంచి లండన్ కి మధ్యాహ్నం 1:48 కి బయలుదేరింది. కానీ కేవలం 30 సెకండ్లలోనే సిటీలో ఉన్న బీజే మెడికల్ కాలేజ్ పై కుప్పకూలిపోయింది. ఈ ప్లేన్ లో మొత్తం 242 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 232 మంది ప్యాసింజర్స్ అవ్వగా 10 మంది క్రూ మెంబర్స్. అండ్ ఇందులో 169 ఇండియన్స్, 53 బ్రిటిష్, 1 కెనేడియన్ అండ్ 7 పోర్చుగీస్ పీపుల్ ఉన్నారు. ఈ 242 మందిలో కేవలం ఒకే ఒక సర్వైవర్ ఉన్నాడు. సీట్ 11A లో ప్రయాణిస్తున్న విశ్వక్ కుమార్. ఇది ఒక మిరాకిల్ అని చెప్పవచ్చు. తనకి మేజర్ గా పెద్ద గాయాలేం అవ్వలేదు, కానీ షాక్ లో ఉన్నాడని చెప్పి డాక్టర్లు చెప్పారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆకాష్ వస్తా అనే మరో ప్యాసింజర్ అదే ఫ్లైట్ లో మార్నింగ్ ఢిల్లీ నుండి అహ్మదాబాద్ కి ట్రావెల్ చేశాడు. అతను ఆ ఫ్లైట్ లో ఏసీ, ఎంటర్టైన్మెంట్ బోర్డ్ అండ్ ఈవెన్ క్రూ కాల్ బటన్స్ కూడా వర్క్ అవ్వలేదని చెప్పాడు. ఈవెన్ ఆ విజువల్స్ అన్ని తీసి ట్విట్టర్ లో పోస్ట్ కూడా చేశాడు. ఫ్లైట్ సరైన లిఫ్ట్ పొందడంలో ఫెయిల్ అయిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. పైలట్స్ యోక్ లాగడానికి ప్రయత్నించారు, కానీ ఫ్లైట్ యొక్క ఇంజిన్స్ అప్పటికే ఆఫ్ అయిపోయాయి. మల్టిపుల్ సిస్టమ్స్ వర్క్ అవ్వట్లేదు. క్యాబిన్ ప్రెజర్, ఏసీ, క్రూ కాల్ అన్ని ఆఫ్ లో ఉన్నాయి. అండ్ 625 ఫీట్ లో ఉన్నప్పుడు ప్లేన్ కంప్లీట్ గా కంట్రోల్ తప్పి క్రాష్ అయిపోయింది. ఈ ఫ్లైట్ లో ఉన్న ప్రతి సీట్ కి ఒక కథ ఉంది, కానీ విశ్వక్ కుమార్ కూర్చున్న 11A సీట్ మాత్రం ఒక మిరాకిల్ గా మారింది. ఒక జీవితం బ్రతికింది, కానీ వందలాది కలలు శిథిలాలలో కాలిపోయాయి.